నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జాప్యం లేకుండా త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా మంజూరు చేయాలి. గిరిజన సంఘాల నాయకులు డిమాండ్. ఈ నెల 12న నిర్వహించబోవు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. బాపట్ల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించడమే లక్ష్యంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మరాజు బాపట్ల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ P4 కార్యాలయంలో ప్రజా దర్బారు కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల వద్ద నుండి ఆయన స్వయంగా వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రధానంగా పెన్షన్లు, రేషన్ కార్డులు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మతులు, భూ సంబంధిత సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేకి విన్నవించుకున్నారు. అర్జీలు స్వీకరించిన వెంటనే ఎమ్మెల్యే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ప్రజలు సమర్పించిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి అర్జీదారునికి న్యాయం జరిగేలా చూడాలని శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ద్వారా సమస్యల పరిష్కారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలియజేశారు. మత సామరస్యానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని బాపట్ల పట్టణంలోని వేగేసిన ఫౌండేషన్ కార్యాలయం వద్ద వేగేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు ఘనంగా ఇఫ్తార్ విందును ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదర సోదరీమణులకు ప్రేమతో ఇఫ్తార్ విందును వడ్డించారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగించారు. గత కొన్ని సంవత్సరాలుగా బాపట్ల నియోజకవర్గంలో వేగేసిన ఫౌండేషన్ చేస్తున్న సేవలు అజరామరం. రాజకీయాలకు అతీతంగా కేవలం సేవే పరమావధిగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ప్రతి ఏటా రంజాన్ మాసంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఇఫ్తార్ విందులను నిర్వహిస్తున్నారు. బాపట్ల పట్టణం మండలానికి కలిపి బాపట్లలో కర్లపాలెం మండలానికి, కర్లపాలెంలో అదేవిధంగా పిట్టలవానిపాలెం మండలానికి, చందోలులో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తూ ముస్లిం సోదరుల పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమన్నారు. మన నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అల్లాను ప్రార్థిస్తున్నానన్నారు. కులమతాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఉండటమే వేగేసిన ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ప్రముఖ ముస్లిం మత పెద్దలు ఎమ్మెల్యేని ఉద్దేశించి చేసిన ప్రశంసలు అందరినీ కదిలించాయి. వారు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎందరో నాయకులను చూశాం, కానీ నరేంద్ర వర్మరాజు మాకు నాయకుడి కంటే ఎక్కువగా ఒక సొంత అన్నదమ్ముళ్లా కనిపిస్తారు. పదవి ఉన్నా లేకపోయినా గత కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్న ఏకైక వ్యక్తి నరేంద్ర వర్మ అని వేగేసిన ఫౌండేషన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు వర్ణనాతీతం. వేగేసిన ఫౌండేషన్ అనేది కేవలం ఒక పేరు కాదు, అది పేదవాడి ఆకలి తీర్చే అన్నపూర్ణ. కష్టంలో ఉన్న వారికి కొండంత ధైర్యం ఇస్తుందని అన్నారు. ముస్లిం సోదరుల పట్ల ఆయన చూపిస్తున్న ఈ ఆత్మీయత, గౌరవం ఆయన సంస్కారానికి నిదర్శనం అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధి, వెన్నలాంటి ఆయన మనసు బాపట్ల ప్రజలందరికీ ఒక వరమన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉంటాయని ముక్తకంఠంతో కొనియాడారు. అధికార గర్వం దరిచేరనీయకుండా ఒక సామాన్య సేవకుడిలా స్వయంగా భోజనాలను వడ్డిస్తూ ప్రతి ముస్లిం సోదరుని ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే తీరు అక్కడి వారిని మంత్రముగ్ధులను చేసింది. బాపట్ల, కర్లపాలెం, చందోలు ప్రాంతాల్లో ప్రతి ఏటా ఇఫ్తార్ విందులను నిర్వహించడం వేగేసిన ఫౌండేషన్ ఒక పవిత్ర సంప్రదాయంగా మార్చుకుంది. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదువుకొని జీవితంలో స్థిరపడి సమాజానికి సహాయ సహకారాలు అందించాలని ప్రధానోపాధ్యాయులు బండి సుగుణమణి అన్నారు. కర్లపాలెం మండలము యాజలి జిల్లా పరిషత్ హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణమణి మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా యాజలి హైస్కూల్లో పూర్వ విద్యార్థులు ఒక సంఘంగా ఏర్పడి హైస్కూల్కు మౌలిక వసతులు కల్పించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇన్ఛార్జ్ కె శ్రీనివాసరావు, శ్రీహరి, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
చదువుకోవాలి, స్థిరపడాలి. స్థిరపడిన తరువాత తప్పనిసరిగా మరొకరికి మరికొంతమందికి సహాయపడాలి. అది మన జీవితానికి ఒక సార్థకత. ఈ రోజున మనం ఇలా చదువుకోగలుగుతున్నాము అని అంటే మీకు గురువులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఆ మాటలు పుణికిపుచ్చుకొని అవి ఆచరించి ఈ రోజున టీచర్ ఉద్యోగాలు సంపాదించుకొని మీలాంటి వాళ్ళకి విద్యా బోధన చేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు పొందుకోగలిగారు. అలాగే సమాజంలో అనేక మంది ఎన్నో ఇబ్బందులతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మన ముందు. అంతేకాదు మన పాఠశాలకు ఉన్నటువంటి ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ చాలా గొప్పది. అందులో మరి చిన్నబాబు గారు అనే పేరు ఎక్కువ వింటూ ఉన్నాం. మనం తెలుసు కదా, మనం వారి ద్వారా ఇప్పుడు ఎక్కడో అక్కర్లేదు. మనం ఈ రూమ్లో ఇలా కూర్చున్నాము అని అంటే పైన తిరుగుతున్న ఫ్యాన్లు కానివ్వండి, సీలింగ్ కానివ్వండి, ఇదిగో ఫ్లోర్ మ్యాట్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవరు చేశారనుకున్నారు మీరు? ఆ అసోసియేషన్ వాళ్ళు మరి ఎంతో ప్రేమతో మా వెనక ఉండేటువంటి రాబోయే తరాల పిల్లలందరూ కూడా ఆ రీతిగా తయారవ్వాలని మీకు మాదిరికరంగా ఉంటూ వారి ప్రేమను మీ ఎడల చాటి చూపిస్తున్నారు. కాబట్టి విద్యార్థులైన మీరు మీ భవిష్యత్తుని దేని ద్వారా మాత్రమే సాధించుకొని ముందుకెళ్ళగలుగుతారు? చదువు ద్వారా. కాబట్టి చదువే మీ లక్ష్యం అయి ఉండాలి. అయితే చదువుతో పని లేదు, మనం ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పేటువంటి కొంతమంది ఉన్నారు. వారి మాటలు తీసుకోకండి. చదవాలి. మీ ఇంటిలో మీ బిడ్డల్ని చదివించుకోవడానికి మీరు జ్ఞానవంతులుగా ఉంటే మీ కుటుంబం ఫ్లరిష్ అవుతుంది. ముఖ్యంగా ఆడపిల్లలకి చెప్తున్నాను, మగపిల్లలు చేసేది చేస్తారు, కానీ ఆడపిల్లల విద్య ఎంతైనా అవసరం. ఒకవేళ మీరు భవిష్యత్తులో ఉద్యోగాలు చేయకపోనివ్వండి, చదువుకొని ఉంటే మీ పిల్లలకి మీరు విద్యాబుద్ధులు నేర్పించుకుంటారు ఇంట్లో. కాబట్టి స్త్రీ విద్యకి చాలా పెద్దపీట వేస్తుంది ప్రభుత్వం కూడా. కాబట్టి విద్యార్థులు అందరూ కూడా చదువు మీద శ్రద్ధ కలిగి బాగా చదువుకొని ఈ సంవత్సరం రాయిపోతున్నటువంటి 38 మంది 10th క్లాస్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలిపి అందరూ కూడా 100% రిజల్ట్ తీసుకొస్తారని, మీకు అటువంటి జ్ఞానం భగవంతుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి నాతో మొదలుకొని ప్రతి ఒక్క స్టాఫ్ అందరూ కూడా ఆకాంక్షిస్తూ మిమ్మల్ని మేము బ్లెస్ చేస్తున్నాం. పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో ఈ నెల 12వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ఆర్సీపీ మండల పార్టీ అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్సీపీ అని వైఎస్ఆర్సీపీ పిట్టలవానిపాలెం మండల అధ్యక్షులు ఉయ్యూరు లీలా శ్రీనివాసరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్ల క్రితం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. గత 5 ఏళ్ల పాలనలో బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని గుర్తు చేశారు. ఈ నెల 12వ తేదీతో వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా బాపట్ల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆదేశాల మేరకు పిట్టలవానిపాలెం మండలంలోని అన్ని గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. వేడుకల అనంతరం బాపట్ల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కోన రఘుపతి ఆధ్వర్యంలో నిర్వహించే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోలాయపాలెం మాజీ సర్పంచ్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు నర్రా శ్రీనివాసరావు ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాజీ దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి తనయులు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాడల్లో ఆశయాలు నెరవేర్చడానికి మరి గత 15 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈ రోజున మరి 16వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా
జన హృదయ నేత, మరి సంక్షేమ రథసారథి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మరి కోన రఘుపతి గారి మన బాపట్ల మాజీ డిప్యూటీ స్పీకర్ జేఏసీ సభ్యులు కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో మరి పిట్లవానిపాలెం మండలంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ముఖ్య నాయకులు మరి సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, జడ్పీటీసీలు కానివ్వండి, అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు వేడుకలను రేపు మరి ఘనంగా నిర్వహించుకోవాల్సిందిగా మరి పార్టీ ఆదేశాలు ఇవ్వటం, మరి రాబోయేటటువంటి మన స్థానిక సంస్థలలో మరి ఈ రోజున బాపట్ల నియోజకవర్గంలో మరి జగనన్న టీం ఒక 10,000 మంది జగనన్న సైన్యం ఈరోజు తయారయ్యి రెడీగా ఉన్నది. తప్పకుండా రానున్న స్థానిక సంస్థల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, పేద బడుగు బలహీన వర్గాలు అటువంటి రైతు సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి మరి పెద్దపీట వేసే విధంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మరి రేపు జరగబోయేటటువంటి వైఎస్ఆర్ పార్టీ జన్మదిన వేడుకలను ఘనంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ప్రతి గ్రామంలో వారి స్థాయి తగ్గట్టుగా చేసుకొని మరి రేపు ఉదయం కార్యాలయంలో మరి కోన రఘుపతి గారి ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా గ్రామాల్లో వారి వారి కార్యక్రమాలను పూర్తి చేసుకొని 10:30-11 గంటలకల్లా పార్టీ ఆఫీస్కి రావాల్సిందిగా కోరుతూ రానున్న వేసవిని ఎదుర్కొనేందుకు వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ముందుగా జాగ్రత్తగా చెరువులను పూర్తి స్థాయిలో నింపుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ఏఈ మంజూర్ భాషా అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ భాషా మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న అన్ని చెరువులు మంచినీటితో నింపుకోవాలని, ప్రస్తుతం నీరు విడుదల చేశారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని రానున్న వేసవి కాలంలో మంచినీటి కొరత లేకుండా చూసుకోవాలని సదరు గ్రామ సర్పంచులకి, కార్యదర్శులకి తెలిపారు. మన కర్లపాలెం మండలంలో మొత్తం మనకి 8 లక్షల మంచినీటి చెరువులు ఉన్నాయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన కాలువలో నీళ్ళు వస్తున్నాయి. ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పడం ఏంటంటే మనకి కెనాల్ ఒక 10 డేస్లో బంద్ చేస్తారండి, 10 రోజుల్లో ఆపుతారు. ఈ లోపే మనం ఏంటంటే 100% పూర్తి స్థాయిలో మన చెరువులు అనేది మనం నింపుకోవాలి. అవసరమైన ఏడాది మనం ఆయిల్ ఇంజన్స్ పెట్టేసాక మనం నింపుకోవాలండి. ఇప్పుడు మన మండలంలో చూసినట్టయితే కర్లపాలెం, చింతాయిపాలెం, ప్యార్లి, గణపవరం, దొడ్డివారిపాలెం, పెద్దకొల్లపాలెం, సమిటివారిపాలెం చెరువులు ఉన్నాయండి. ప్రస్తుతానికి ఏంటంటే మనకి ప్యార్లి, గణపవరం అండ్ నారాజపాలెం ట్యాంకులు 100% ఉన్నాయి. మిగతా ట్యాంకులు కూడా ఏంటంటే అవసరమైన ఏరియాలో మనం ఆయిల్ ఇంజన్స్ ఎక్కువ పెట్టేసుకొని మనం ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే వచ్చేది వేసవకాలం కాబట్టి మనకి ఏంటంటే ప్రజలు ఇబ్బంది పడకుండా, వాటర్ యొక్క సమస్య ఇబ్బంది పడకుండా మనం పూర్తి స్థాయిలో మనం నీళ్ళు నింపుకున్నట్టయితే రేపు వచ్చే సమ్మర్ సీజన్ ఏంటంటే ఎక్కువ ఎండలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే కాలువలు కూడా ఉండవు. కాబట్టి ఇవే వాటర్ మన చెరువులో ఉన్న వాటర్ మనం వాడుకోవాలి. స్టోరేజ్ కింద పెట్టుకుని ఏ వాటర్ మనం వాడుకోవాలి. మనం వచ్చే మళ్ళీ కాలువలు రిలీజ్ అయినంత వరకు ఏ వాటర్ మనం వాడుకోవాలండి. తక్షణం ఏంటంటే సర్పంచులకు, సెక్రటరీలకి మేము ఆదేశాలు ఇచ్చాము పూర్తి స్థాయిలో మేము నింపుకోమని. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా మీకు తెలియజేస్తున్నామండి. కొంచెం మీరు కూడా ఈ యొక్క సందేశాన్ని మీరు కూడా చెప్పిన వల్ల వాళ్ళు ఏంటంటే అప్రమత్తం పూర్తి స్థాయిలో చెరువులు నీళ్ళు నింపుకోవటం జరుగుతుందండి. అదేవిధంగా మన మండల స్థాయి నిధుల నుండి ఎక్కడైతే మనకి తీర ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే మనకి బోర్లు పడే అవకాశాలు ఉన్నాయో అక్కడ ఏంటంటే మన చేతి ఏర్పాటు కూడా మనం చేస్తామండి. వేసవకాలంలో ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 12వ తేదీన నిర్వహించడం జరుగుతుందని మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర మాజీ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలోని రథం బజార్లో గల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 15 సంవత్సరాల పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. 11 గంటలకు కార్యకర్తలు, నాయకులు పార్టీ కార్యాలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రజల కష్టాలను తెలుసుకున్న, పరిణీతి పొందిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల అభివృద్ధికి తన వంతు కృషి చేశారని అన్నారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారని అన్నారు.
కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పెన్షన్ ఇవ్వాలని నేర్పింది రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పేరం గరుడాచలం నాయుడు తూర్పు సత్రంను అభివృద్ధి చేయాలని సలహా మాత్రమే ఇచ్చానని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ మొత్తం షాపులతో నిండిపోయిందన్నారు. ఆ విధంగా కాకుండా అక్కడ అభివృద్ధి చేయాలన్నారు. పేరం గరుడాచలం నాయుడు పేరు తలవటం తప్పని మీరు చేసింది ఏమిటని ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ధి గురించి పట్నంలో ఎవరిని అడిగినా చెబుతారని పేర్కొన్నారు. ₹1 అభివృద్ధి చేశానని అన్నారు. ఇప్పటికైనా తూర్పు సత్రంను అభివృద్ధి చేయాలని సూచించారు. బాపట్లకు కోన రఘుపతి ఏం చేశాడు ఈ 10 ఏళ్లలో అనే ఆలోచన మానుకొని మీరు ఉన్న ప్రభుత్వంలో ఇప్పుడు చేయవలసిన పనుల మీద దృష్టి పెడితే ప్రజలందరూ సంతోషిస్తారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీని సాధించామని అన్నారు. బాపట్లను జిల్లా చేయటం వల్ల స్థానికుల ఆస్తి విలువలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. ప్రజల సొమ్ము వృధా కాకుండా అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. చీల్ రోడ్డు సెంటర్లో ఉన్న తూర్పు సత్రం అభివృద్ధికి పేరం గరుడాచలం నాయుడు పేరు మీద ₹1 వ్యయంతో కొత్త భవనాన్ని తాను నిర్మించానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గతంలో కంటే మెరుగైన పనులు చేసి ప్రజలను మీరు మెప్పించాలని సూచించారు. ఈ సమావేశంలో పట్టణ మండల పార్టీల అధ్యక్షులు ఎజ్రయ్య, కొండలరెడ్డి, హరిప్రకాష్, కొక్కిలిగడ్డ చెంచయ్య, రాజా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి ఈ సమయంలో ఈ పార్టీ నేపథ్యం ఒకసారి ఆ ప్రస్తావన దాన్ని జ్ఞాపకం చేసుకుందామని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఒక వ్యాక్యూమ్ దాన్ని అధిగమించడానికి ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి పేద బలహీన బడుగు వర్గాలకి రాజశేఖర రెడ్డి గారు లేని లోటుని తీర్చడానికి ఆయన ఆశయాలని కొనసాగించడానికి ఆ ఆలోచనలోంచి పుట్టిన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఈ పార్టీ అందరి మన్నలను పొందుతూ మరి పార్టీ ఏర్పడటం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం. మరి అటువంటి పార్టీ ఇవాళ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16 సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ సందర్భంలో నా అదృష్టం ఈ పార్టీకి ఇప్పుడు పోసింది నేను ఈ బాపట్ల ఆ తొలి రోజు నుంచి మరి ఈ రోజు దాకా ఆ బాధ్యతలను నన్ను నమ్మి నాకు అప్పచెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలిచి ఈ పార్టీ పటిష్టవంతమైనటువంటి పార్టీగా ఎదురులేనటువంటి పార్టీగా 2 సార్లు ఈ పార్టీని గెలిపించినటువంటి పరిస్థితి బాపట్ల. ఈరోజు దాదాపు 9,800 మంది కార్యవర్గ సభ్యులతో అతి పటిష్టవంతమైనటువంటి పార్టీగా బాపట్లో ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్తాం. ఆ క్రమంలో ఈ కార్యవర్గంగా కొత్తగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో జరిగేటువంటి మొట్టమొదటి ఈ ఆవిర్భావ దినోత్సవం తప్పకుండా గ్రామాన ప్రతి గ్రామ కమిటీ వాళ్ళందరూ కూడా అక్కడ చేరి ప్రతి గ్రామంలో సమావేశమై పార్టీ లక్ష్యాలని, ఉద్దేశాలని, నాయకుడు సూచనలు అన్నింటిని కూడా మాట్లాడుకొని అక్కడ ఆ వేడుకల్ని జరుపుకొని నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు మనం మాట్లాడుకొని చేసే విధంగా ప్రణాళికలు చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాన్ని ఎగరేసి మరి అక్కడ ప్రజలతో మమేకం కావాలని, అలాగే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలన్నింటినీ కూడా శుభ్రం చేసి పూలమాలలు వేసి ఏదైతే మనకి స్ఫూర్తితో వారికి ఘన నివాళులు అర్పించి ఉదయం 11 గంటలకల్లా పార్టీ ఆఫీస్కి బాపట్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీస్కి అందరినీ కూడా రమ్మని మీ ద్వారా వాళ్ళందరికీ బాపట్లలో రఘుపతి 10 సంవత్సరాలు ఏం చేశాడనేటువంటి మాట అనాలన్నా 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. ఎదురుకుండా కళ్ళకి కట్టినట్టుగా ఇన్ని కార్యక్రమాలు కనపడుతూ ఉన్నా మీరేం చేశారని అడుగుతూ ఉన్నారనంటే కళ్ళున్న కబోదులు లాంటి వాళ్ళేమో అని అంటుంటారు మాట వరుసకి. లేకపోతే బాపట్లని జిల్లా చేయటం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఆస్తి విలువ ఎన్ని రెట్లయింది, ఏ రకంగా పెరిగింది అనేటువంటిది ఆ స్పృహ కోల్పోయో లేకపోతే తెలిసినా తెలియనట్టు నటిస్తూనో ఉండటమే తప్పించి బాపట్లకి నేను అనుకుంటాను నేను చేసింది 10 పైసలే, ఇంకా చేయాల్సింది నిజంగానే చాలా ఉంది. మీరంటానికి హక్కు లేదు. మీరెవరూ చేయనటువంటి కార్యక్రమాలు రఘుపతి చేసిన తర్వాత కూడా మీరు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది మీకు అసలు? కాబట్టి దయచేసి మనం అవి మాట్లాడుకోకూడదు. ₹1 ఇచ్చి కట్టిస్తే ఆ బిల్డింగ్ గురించి ఒక మాట మాట్లాడటానికి ఎవరికి మనసు రావట్లేదు. కనీసం లోపలికి వెళ్ళి అరే దీంట్లో ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి కదా, ఈ పనులు మనం చేసి రఘుపతి ఇంతవరకే చేశాడు, మేమన్నీ కూడా మేమే పూర్తి చేసామని చెప్పి చెప్పండి, గొప్పగా చెప్పండి.
అంతా కూడా ప్రజల డబ్బు కదా. నేను చేశాను, నేను కొంతవరకు చేయగలిగాను. ఈసారి మనం వచ్చినట్టు తప్పకుండా అది కూడా పూర్తి అయ్యేది లేదు. మీకు అవకాశం వచ్చింది, మీరు చేయండి. ప్రజల డబ్బు దుర్వినియోగం కాకుండా నిరర్ధకంగా పోకుండా చేయమని నా సూచన. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డీసీ డ్రైవ్స్పై 6 రోజుల వర్క్షాప్ను కళాశాల సెక్రటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రారంభించారు. కళాశాలలోని ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం వారి ఆధ్వర్యంలో బీటెక్ 2వ, 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభించారు. వర్క్షాప్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో ఎస్ మనోజ్ భరత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు విభాగాధిపతి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్ తెలిపారు. ఈ వర్క్షాప్లో ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డీసీ డ్రైవ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించి వాటిపై ప్రయోగాలను నిర్వహిస్తారని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ ఈ వర్క్షాప్ను ప్రారంభిస్తూ ఆధునిక వెహికల్స్ ప్రపంచంలో ఎలక్ట్రికల్ వెహికల్ డిజైన్ ఎంతో ప్రాముఖ్యత వహిస్తున్నదని అన్నారు. విద్యార్థులు దీనిపై దృష్టిని పెట్టినట్లయితే ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవ సభలో డాక్టర్ సి సుబ్బారావు, వనమా దొర, నాగ సాయినాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్, త్రిపులి విభాగ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. So as you know that how much important for electric vehicles, ఎందుకంటే ఇప్పుడు మనం రీసెంట్ గా వార్స్ చూస్తున్నామండి. ఆల్ అరబ్ కంట్రీస్ మీద వార్ జరుగుతుంది, కరెక్ట్ అన్నా? సో there is a oil scarcity across the globe, especially in Vietnam, Pakistan and some of the small countries. So it is very happy మన కంట్రీలో అట్లాంటి ఇదేం లేదు. But nowadays the popularity of electric vehicles are going on increasing. So it is a great opportunity for electrical students to grab this industry. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఈవీ డిజైన్లో కానివ్వండి, ఈవీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్స్. So these three are very important. Manufacturing, first design, next manufacturing, and after that charging station. Why? Because it is a very challenging task for electric vehicles are charging. So మన recently advancements ఎట్లా ఉందంటే, if we charge for 5 to 6 hours, there is a fast charging options. మనం 5 to 6 hours charge చేసాం అనుకోండి, 400 or 300 kilometers. మరి superior cars అనుకోండి 400 to 500 kilometers, not even more. బట్ ఓల్డెన్ డేస్లో అట్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఈవీ డిజైన్స్లో ఎట్లా ఉంటుంది? ఛార్జింగ్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ద ఛార్జింగ్ ఈజ్ వెరీ హై. నౌడేస్ దెర్ ఇస్ అ ఫాస్ట్ ఛార్జింగ్ వేర్ ద ఫుల్ ఛార్జ్ ఇట్ విల్ టేక్ 1 to 2 hours, విత్ ఇన్ half an hour to 2 hours. సో ఛార్జింగ్ పీరియడ్ డిక్రీజెస్ as well as the capacity of the batteries are also increases. So there is a abundant opportunities for electrical engineers in EV designs, right? సో మనకి ఏంటంటే గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకి ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు సక్రమంగా మంజూరు చేయాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అన్ని గిరిజన సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని బాపట్లపట్నంలోని ఎన్జీఓ హోంలో నిర్వహించారు. దళిత గిరిజనులకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా చూడాలని, తమ యొక్క 11 డిమాండ్లను నెరవేర్చుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటానికి త్వరలోనే కలెక్టర్ను, సీఎంను కలవనున్నట్టు గిరిజన నాయకులు పేర్కొన్నారు. ఈ బడ్జెట్లో మాకు కావాల్సిన అన్ని వసతులు కలపకుండా మాకున్న బడ్జెట్లో ఉన్నవన్నీ వేరే దానికి మళ్లిస్తూ మాకు నీరు గారుస్తూ మాకు ప్రాబ్లం హౌసింగ్లో కానీ, పిల్లల చదువులు కానీ, హాస్టల్స్ కానీ, ఏమన్నా కానీ, పొలాల విషయాల్లో కానీ ఏది కూడా మాకు అందకుండా ప్రతిదీ కూడా పేపర్లోనే చూపిస్తూ స్టేట్మెంట్లో తెలియపరుస్తున్నవే కానీ మాకు ఏ బడ్జెట్లో కూడా మాకు రావట్లేదు. అందువల్లే ఈ కార్యక్రమాన్ని ఈ బాపట్లలోని రాష్ట్రంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వానికి తెలియపరుస్తాని కోసమే మేము ఈ బడ్జెట్ గురించి తెలుగు సార్. ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు కేటాయించి ఒక్కొక్క గృహానికి 5 లక్షల రూపాయల బడ్జెట్ని గిరిజన కాలనీ ఏర్పాటు చేయాలి. అంటే ప్రతి గిరిజనుడికి ఒక గృహాన్ని ఏర్పాటు చేసి 5 లక్షల బడ్జెట్ని కేటాయించాలి. రెండవది, స్వయం ఉపాధి నిమిత్తం ప్రభుత్వం సబ్సిడీ లోన్లు ఇవ్వాలి. అంటే ట్రైకర్గా ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే రుణాలను రద్దు చేసింది. తర్వాత ప్రభుత్వ వైద్యులు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలి. నాలుగవది, పంట భూములు ఉన్న గిరిజన రైతులకు ఆన్లైన్ చేసి పట్టాదారు పాస్బుక్ని ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ మరి ఇలాంటివి
ఎస్టీ కమిషన్ కానీ ట్రైగర్ చైర్మన్ కానీ అన్నీ కూడా నామినేటెడ్ పదవులు మరి ఏజెన్సీ ప్రాంతంలోనే ఇస్తున్నారు. మైదాన ప్రాంతంలో ఎలాంటివి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇవ్వటం లేదు. జిల్లా కలెక్టర్ గారు మా గిరిజనుల సమస్యల్ని అర్థం చేసుకొని మాకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు రావాల్సిన సబ్సిడీ రుణాలను మాకు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన డిమాండ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చందోలు బగలాముఖి అమ్మవారి దేవాలయంలో ఈ నెల 19వ తేదీన తెల్లవారుజాము నుంచి ఉగాది పర్వదినాన్ని ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఘంటసాల నరసింహమూర్తి తెలిపారు. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించడం జరుగుతుందన్నారు. బగలాముఖి అమ్మవారు స్వయంభుగా వెలిసిన బండ్లమ్మ బావిలో నుంచి సేకరించిన నదీ జలంచే అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు అభిషేకాలు జరిపిస్తామని తెలిపారు. అదేవిధంగా శ్రీమాత నిత్యగోత్రనామ అర్చన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. శ్రీమాత నిత్యగోత్రనామ పథకంలో భాగస్వాములు కాదల్చిన భక్తులు 1116 రూపాయల నగదును చెల్లించి తమ గోత్రనామాలను దేవాలయంలో తెలియజేయాలని సూచించారు. శ్రీమాత నిత్యగోత్రనామ పథకం కింద ఏడాది పాటు ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో గోత్రనామాలతో అర్చన నిర్వహించడం జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు నూతన సంవత్సర ఉగాది కార్యక్రమం జరుగుతుంది. ఉగాది రోజున తెల్లవారుజామున 4 గంటలకి శ్రీ అమ్మవారికి వివిధ నదీ జలములు అలాగే అమ్మవారు లభించినటువంటి జలాశయం నుండి తీసుకురాబడిన శుద్ధ జలాలతో అభిషేకం జరిపి నూతన వస్త్ర అలంకరణలు జరిపి శ్రీమాత నిత్యగోత్ర నామార్చన పూజా కార్యక్రమం తొలిగా జరుగుతుంది. ఉగాది రోజు తొలిగా శ్రీమాత నిత్యగోత్రనామ పూజా కార్యక్రమం ఉగాది రోజున ఉదయం 5 గంటలకి ఈ పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు నుండి 1 సంవత్సరం పాటు అంటే 1116 రూపాయలు ఎవరైతే చెల్లిస్తారో వారు గోత్రముతో పాటు 2 పేర్లు ఇవ్వండి. గోత్రముతో పాటు 2 పేర్లు ఇవ్వండి. ఆ 2 పేర్లు గోత్రంతో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి పూజా కార్యక్రమం తొలి పూజ జరుగుతుంది. అందులో మీరు ఇచ్చినటువంటి గోత్రనామాలు అమ్మవారి సన్నిధిలో సమర్పణ చేయడం జరుగుతుంది. ఇది మంచి సదవకాశం. ఆసక్తి ఉన్నవారు భక్తులు ఎవరైనా సరే 1116 రూపాయలు దేవస్థానం అకౌంట్కి కానీ దేవస్థానం వారు పంపిన స్కానర్ ద్వారా కానీ పంపించి మీ గోత్రము పేర్లు అవి మా వాట్సాప్ గ్రూపులో తెలిపినటువంటి 4 పేర్లలో ఎవరికైనా సరే ఒక్కరికి మాత్రమే పంపండి. తప్పనిసరిగా ఈ నిత్యగోత్ర పూజా కార్యక్రమంలో మీ యొక్క పేర్లు నమోదు చేస్తాము. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. సర్వే జనాః సుఖినో. మత్స్యశాఖ అధికారులు కేవలం రొయ్యల చెరువులు సాగు చేస్తున్న పెద్ద రైతులను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయటం సబబు కాదని నల్లమోతువారిపాలెం ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు అన్నారు. కర్లపాలెం మండలంలో ఎంపీపీ యారం వనజ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మండల పరిషత్ పాలక మండలి సభ్యుడు ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు పలు అంశాలపై తన గళాన్ని వినిపించారు. సర్వసభ్య సమావేశంలో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు మాట్లాడుతూ గ్రామస్థాయిల్లో చేపల వేటతో జీవనం సాగిస్తున్న నిరుపేద మత్స్యకారులను గిరిజనులను ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలని తెలియజేశారు. నల్లమోతువారిపాలెం గ్రామ పరిధిలో చేపల వేటతో జీవనం సాగిస్తున్న గిరిజనులకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని, చేపల వేటకై వారికి బోటు సదుపాయాలు కల్పించాలని కోరారు. కేవలం చేపల వేటతో బతుకుతున్న గిరిజనులను మత్స్యకారులుగా గుర్తించాలని అధికారులను కోరారు. డిప్యుటేషన్ పేరుతో సుదీర్ఘకాలంగా నల్లమోతువారిపాలెం గ్రామంలో వీఆర్ఓ లేకపోవడం బాధాకరమని ఎంఆర్ఓ శ్రీదేవికి సమస్యను వివరించి పరిష్కరించవలసిందిగా ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు కోరారు. మంచి పరిపాలన ఎక్కడ కూడా గతంలో చూస్తే సర్పంచుల మీద రకరకాల గోటాలు చేశారని చెప్పి ఇంత చూసేవాడు. అలాంటి మచ్చలేని సర్పంచులతో కలిసి ఎంపీటీసీలుగా మేము చేసినందుకు మేము గర్వపడుతున్నాం. అలా అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇంకా పోతే సర్పంచ్ గారు ఇందాక పాపం తన ఉగ్రశాన్ని ఎలగక్కారు. చాలా వాస్తవం. ఇక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులకి కొంత లోటుపాట్లు జరిగిన మాట అయితే వాస్తవం. కానీ ఇందులో కూడా మనం కూడా
చిత్తశుద్ధి ఉండాలి. ప్రజాప్రతినిధి అయ్యేంత మాత్రాన ఎవరు వచ్చి మనకి గౌరవించాల్సినంత అవసరం లేదు. ముందు మన ప్రవర్తన, మన దమ్ము, మన ధైర్యం, మన జ్ఞానం మనకు కూడా ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడ చాలామంది మేము గమనిస్తూ ఉంటాం, మన పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మనమే మాట్లాడం, మన కులం పార్టీ కాబట్టి మనమే మాట్లాడం, మొత్తం అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే మనం ఏం చేయలేం. ఇలాంటివి ఉండకూడదు. గ్రామాల అభివృద్ధి వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి ఎవరైనా సరే, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరైనా సరే మనలో దమ్ముంటే ముందు మన గ్రామాల్లో మన ప్రజల మనస్సును మనం గెలవాలి. మనం పనులు చేస్తే మనకి బిల్లులు రాబోతాం, లేదా గ్రామాభివృద్ధిలో మనకి అధికారులు సహకరించకపోతే మనం దమ్మున్నప్పుడు గ్రామం మొత్తాన్ని తీసుకొని వచ్చేద్దాం, కలెక్టర్ గారి దగ్గర రోడ్డు మీదకి వచ్చేద్దాం, ఎందుకు పనులు కావాలో తెలుస్తాయి. ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళే వరకు కూడా మనం దీక్ష చేయొచ్చు. అది మంచి పని అయితే ఖచ్చితంగా మనం గెలుస్తాం. మనం చేయాలన్న దీక్ష మనకు ఉండాలి. ఇక్కడ గతంలో కూడా చూస్తే మేము ఎంపీటీసీలుగా సర్పంచుల అకౌంట్లో పడంగానే డబ్బులు మాయమైపోయి గవర్నమెంట్ తీసేసుకునేది. మనం అప్పుడే నాయకులుగా ఉన్నప్పుడు మనం మాట్లాడాలి. చివరికి పూర్తిగా 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మాకు కూడా అంతే, ఎంపీటీసీలు కూడా నిధులు కొంతమందికి ఇవ్వాల, కొంతమందికి ఇస్తే చేయలేకపోయారు. ఈ సమయం, సందర్భం లేదా ఆ వర్క్ యొక్క ఆవశ్యకతలను బట్టి కొంతమంది చేసుకున్నారు, కొంతమంది యూటిలైజ్ చేసుకోలేకపోయారు. కొంత బాధాకరం. కొన్నిసార్లు నేను చాలాసార్లు గడవింపాను ఇక్కడ ఎంపీటీసీకి నిధులు ఇవ్వాలని. అప్పుడు మాత్రం మా పార్టీ కాబట్టి, మా నాయకుడు చెప్పాడు కాబట్టి ఎవరు మాట్లాడు. ఈ పరిస్థితులు ఉంటే ఎట్లా సర్పంచులు, ఎట్లా ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు అవుతారు? ప్రజల మనసును మనం ఎట్లా గెలుచుకుంటాం? ఎప్పుడైనా ఏ సర్పంచ్ అయినా గ్రామాభివృద్ధి కోసం ఒక దీక్ష చేశాడా? ఎక్కడైనా ఒక ధర్నా చేశాడా? ఏ అధికారి దగ్గరికైనా వెళ్ళి గట్టిగా నిలబడి గ్రామం మొత్తాన్ని తీసుకెళ్ళి మనం గట్టిగా అడగలిగామా? లేదు కదా. మనలో కూడా లోపాలు ఉన్నాయి. ఏదేమైనా 5 సంవత్సరాల పీరియడ్ మాత్రం ప్రశాంతంగా జరిగిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాప్యం లేకుండా త్వరితగతిన ప్రజా సమస్యలు పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మరాజు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా మంజూరు చేయాలి. గిరిజన సంఘాల నాయకులు డిమాండ్. ఈ నెల 12న నిర్వహించబోవు వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి. మాజీ శాసనసభ్యులు కోన రఘుపతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.